మినిమం నాలెడ్జ్, వాళ్ళు చేసినట్టు దౌర్భాగ్యాలు, ఈరోజు అకృత్యాలు. 30 కోట్ల మంది జనం ఇంకా ఒక్క పూట అన్నంతో ఉండేవారు. కోటాను కోట్ల మందికి భూమి లేదు, కోటాను కోట్ల మందికి ఉండటానికి ఇల్లు లేదు. నిరక్షరాస్యులుగా, అంటరాని వారిగా, కులంతో మగ్గిపోతున్నటువంటి దేశం ఇది. ఈ దేశాన్ని ఇంకా నైపుణ్యం వైపు మళ్లించాలంటే, ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి వైపు మళ్లించాలంటే ఇప్పటికైనా సరే అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రతి సిద్ధాంతాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ జయంతి నాడో, అంబేద్కర్ వర్ధంతి నాడో వచ్చి పూలమాల వేసి మీరు వెళ్ళిపోతే నాయకులుగా, లేకపోతే అధికారులుగా, లేకపోతే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా మాకు ఒరిగింది ఏమీ లేదని ప్రజలు కింద వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక వ్యాసం చదివాను. ఆయన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ సాక్షి పేపర్లో రాస్తున్నాడు, అట్టడుగు వర్గాలే అంబేద్కర్ని సొంతం చేసుకుంటే ఆయన అన్ని వర్గాలకు నాయకుడు. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి, ఆర్టికల్ రాయటానికి. అట్టడుగు వర్గాలు 134 సంవత్సరాలుగా అంబేద్కర్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి, పేద వర్గాలు దేవుడిగా అంబేద్కర్ని భావించారు కాబట్టి అగ్రవర్ణాలు కానీ, పాలక వర్గాలు కానీ ఈరోజు తప్పని పరిస్థితుల్లో అంబేద్కర్ని గుర్తిస్తూ ఉన్నారు. పేద వర్గాలు గుర్తించకపోతే మీరు అంబేద్కర్ని గుర్తించేవాళ్ళ? మీరు ఎప్పుడో తొక్కారు. కానీ మా ఇళ్లలో పెట్టుకున్నాం, మా కాలనీలో పెట్టుకున్నాం. మేము కాలువ గట్టునున్నా, మురికి వాడల్లో ఉన్నా, ఊరికి దూరంగా ఉన్నా అంబేద్కర్ మావాడిని మా ఇళ్లలో పెట్టుకున్నాం. ఇప్పుడు మా ఓట్ల అవసరం వచ్చింది. అంబేద్కర్ని మేము జై భీమ్ అంటే ఆ జై భీమ్ అనే తప్పని పరిస్థితుల్లో మీరు ఈరోజు అంబేద్కర్ని తీసుకొచ్చి మీరు నెత్తిని పెట్టుకునే క్రమంలో మీరేం చెప్తున్నారంటే అంబేద్కర్ మీ నాయకుడే కాదు మా నాయకుడు అని ఈరోజు చెప్తున్నారు. అంటే మీకు జ్ఞానం రావడానికి 134 సంవత్సరాలు పట్టిందా? ఒక జ్ఞానవంతుడిని ఓన్ చేసుకోవడం కోసం చేతగానటువంటి ప్రభుత్వాలు డర్టీ పాలిటిక్స్లో బూతులు వస్తున్నాయి. కానీ అనలేం, సభ్యత సమాజం గుర్తొస్తూ ఉంది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే క్రమంలో మాలో కూడా లోపాలు ఉన్నాయి. చాలామంది తాగుడంటే తెలీదు. అమెరికాలో ఉన్నప్పుడు, లండన్లో ఉన్నప్పుడు ఒక్క బిస్కెట్, లేకపోతే ఒక బ్రెడ్, ఒక కప్పు టీ తోటి బతికినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా ఆల్కహాల్ వైపు పోలేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్స్, రాజకీయ నాయకులు సాయంత్రానికి వచ్చేసరికి ఆల్కహాల్, ఈరోజు ఆఖరికి వచ్చేసరికి అంబేద్కర్ విగ్రహాలే ఆఖరికి వాళ్ళకి సాయంత్రానికి తాగటానికి షెల్టర్గా మారుతూ ఉన్నాయి. అసలు ఏ రోజు తాగనటువంటి వ్యక్తుల్నే తాగుబోతులుగా చిత్రించే సమాజం ఇప్పుడు ఏర్పడింది. ప్రవీణ్ పగడాల తాగుడు అలవాట్లేదు, జ్ఞానిగా తయారవుతూ ఉన్నాడు. 45 సంవత్సరాల్లో అతను విశ్లేషణ చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది మతవాదులు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. ఈ నిర్మూలన కార్యక్రమంలో వేసిన ముద్ర ఏంటంటే ప్రవీణ్కి తాగుబోతుంది. సమాజం హర్షిస్తుంది అనుకుంటున్నారా? ప్రభుత్వం డిక్లేర్ చేస్తే ప్రభుత్వ డిక్లరేషన్స్ అన్ని కరెక్ట్ అనుకుంటున్నారా? అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపుడు వేలు చూయించాడు. మీరు అనుకుంటున్నారేమో మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము తగ్గిపోతాము, లేకపోతే మేము ఇబ్బంది పడతామని. మా కోర్టులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మాకు ఆత్మ గౌరవం ఉందని గుర్తుపెట్టుకోండి. ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈరోజు ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము కానీ తిరిగి ఒక్కసారి ఉమ్మేస్తే ఉమ్మిలో కొట్టుకుపోయే ప్రభుత్వాలు మేము కూడా. మా వ్యక్తులను మొత్తాన్ని, మా గళాన్ని మొత్తాన్ని, మా గొంతును మొత్తాన్ని, మా కంఠాలను మొత్తాన్ని నొక్కేసింది కాక కంఠాలను నిర్మూలిస్తారా? మీరు శక్తివంతులను భావిస్తున్నారా? మాలో అనైక్యతని మీరు బలంగా మార్చుకున్నారు. మేము ఎడ్యుకేట్ అవుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. అఫ్కోర్స్ కొన్ని శతాబ్దాలు పట్టవచ్చు. శతాబ్దం క్రితం మరణించిన వ్యక్తి, 134 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి, పుట్టిన వ్యక్తిని ఈరోజు మనం ఘనంగా ఆయన వేడుకలను జరుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.